మీకు ఈ 4 నిమిషాల్లో హోండా యూనికార్న్ BS6 వెహికల్‌కి లైట్ స్విచ్ అంటే మనం బండి ఆన్ చేస్తే కంట్రోల్స్‌కి స్విచ్ ఆన్ అయ్యి ఉండిపోతుంది. అంటే లైట్ ఆన్ అయ్యి ఉండిపోతుంది. ఎందుకంటే స్విచ్ ఇవ్వలేదు వాళ్ళు. సంథింగ్ ఒక కొత్త న్యూ కాన్సెప్ట్‌తో ఇచ్చారన్నమాట. సో, అట్లా కాకుండా మనకి బ్యాటరీ కన్జంప్షన్ అవ్వడం కోసం మనం ఏంటంటే లైట్ స్విచ్ వేయడం జరుగుతుంది. సో, ఎట్లా వేసుకోవాలి? ఇగో ఆయనే కస్టమరే ఈ స్విచ్ అయితే తీసుకురావడం జరిగింది. దాన్ని మనమైతే ఇన్‌స్టాల్ చేస్తున్నాం. కానీ దానికన్నా ముందు ఫ్రంట్ డూమ్ ఓపెన్ చేయాలి. దానికి నా ఫింగర్ ఎక్కడెక్కడ పాయింట్ చేస్తానో అక్కడ స్టార్ స్క్రూస్ ఉంటాయి. నాకు నచ్చిన విషయం ఏంటంటే, హోండా యూనికార్న్‌లో ఇప్పుడు కొత్త చేంజెస్ చేశారు. BS6 నుంచి ఏంటంటే, డూమ్ ఓపెన్ చేయడానికి సింపుల్‌గా 4 స్టార్ స్క్రూస్ ఇచ్చేశారు. అది చాలా బావుంది. మన పాత యూనికార్న్ అయితే నాకు నచ్చలేదు. అది కొద్దిగా ఇబ్బందిగా ఉండేది నాకు. కిందన బోల్ట్ ఇచ్చేవారు 10 ఎంఎం బోల్ట్. సో, ఆ 4 స్క్రూస్ ఇప్పి కింద కొంచెం బయటకి లాగితే డూమ్ ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా! అక్కడ క్లిప్స్ ఉంటాయి. భయపడకండి. జాగ్రత్తగా లాగండి. ఈ సాకెట్ డిస్కనెక్ట్ చేసి డూమ్ అయితే కొద్దిగా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వైరింగ్ సెక్షన్ BS6 విషయానికొచ్చేసరికి వైరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే వైర్ మాత్రం కట్ చేయొద్దు. నన్ను ఫాలో అవ్వండి. ప్రాబ్లమ్ సాల్వ్. ఈ లైట్ స్విచ్ ఉంది కదా! మిండా కంపెనీ తెచ్చుకున్నారు. సో, స్విచ్ అనేది ఎక్కడేద్దాం? లెఫ్ట్ సైడ్ ఏద్దామా? రైట్ సైడ్ ఏద్దామా? చించి రైట్ సైడ్ ఏద్దాం ఫిక్స్ అయ్యాను. అది రైట్ సైడ్ ఏసినా, లెఫ్ట్ సైడ్ ఏసినా బావుంటుంది గాబట్టి, ఎక్కడంటే వైర్ యొక్క పొడవు చూసి కన్వీనియంట్‌గా ఎక్కడ ఉంటుందో అక్కడైతే వేసుకోండి. అంటే రైట్ సైడే వెయ్యాలి, లెఫ్ట్ సైడే వెయ్యాలి అనేదేం లేదు. అది మన ఇష్టమండి. మనం ఎక్కడ నచ్చితే అక్కడ వేసుకోవచ్చు. కానీ నాకొచ్చిన ప్రతిసారి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ లైట్ స్విచ్ వేసినా, ఏ వర్క్ చేసినా సరే ఒక చేత కెమెరా పట్టుకొని ఇంకేదో వర్క్ చేయాల్సొస్తుంది. సో, అయితే లెఫ్ట్ సైడ్ వేశాను. లెఫ్ట్ సైడ్ వేసి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అవుతుంది. సో, ఇప్పుడు ఆ వైర్‌ని జాగ్రత్తగా లాక్‌లో పెట్టేసి ఇగో లోపలికైతే వైర్ తీసేసా. లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఎందుకంటే వైర్ కొంచెం పొట్టుంది కాబట్టి కరెక్ట్‌గా ఇక్కడికి రావాలి కాబట్టి అట్లా పెట్టుకోండి. ఇప్పుడు లైట్ కిట్ అంటే డిమ్ అండ్ డిప్, ప్యాజ్, హార్న్ ఆ కిట్ ఉంది కదా! దాని నుంచి వచ్చిన వైరింగ్ కిట్‌నయితే సాకెట్ అయితే డిస్కనెక్ట్ చేసేయండి. డిస్కనెక్ట్ చేసేసి బండిలోని తాళం ఆపేసి నేను ఏదైతే ఫింగర్ పాయింట్ చేస్తున్నానో ఆ వైర్‌ని బయటికైతే తీయండి. అట్లాగా కట్టర్‌తో కట్ చేసి తీయకండి. అర్థమైందా? కట్టర్‌తో కటింగ్ అయితే మాత్రం చేయవద్దు. నేను కట్ చేయలేదు. మీకోసం చూపించడం కోసం చేస్తున్నా అట్లా. జస్ట్ చిన్న యాక్ట్ అనమాట. సో, ఇట్లాంటి సన్నంగా స్క్రూ డ్రైవర్‌తో లోపల పెట్టి లాక్ అయితే ఓపెన్ చేసేయండి. లాక్ ఓపెన్ చేస్తే వైర్ అయితే బయటకొచ్చేస్తుంది. లాక్ ఎట్లా ఓపెన్ చేయాలంటే మీకు లోపల నుంచి కొన్ని ఏంటంటే లోపల నుంచి తీయవలసి ఉంటుంది. ఇది కూడా లోపల నుంచి లాక్ ఓపెన్ చేయాలి. BS6 యూనికార్న్‌కి ఇట్లా పొడిచి తీయాలి. అట్లానే దీనికి కూడా లోపల నుంచి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో కరెక్ట్‌గా ప్రెస్ చేస్తే ఆ లాక్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ వైర్‌నయితే బయటకి తీసేయండి. సో, మీ కళ్ళ ముందు నేనెందుకు చేయలేదంటే నేను చెప్పాను కదా! ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో వర్క్ చేస్తున్నా. సో, ఆ సాకెట్‌ని కూడా బయటికైతే తీసేయండి. సో, తీసేసాను. ఓకే. ఇప్పుడు సాకెట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా బ్లాక్ కలర్ సాకెట్‌ని ప్లగ్ ఇన్ చేసేయండి. ఓకే. ఇప్పుడేంటి భయ్యా 2 వైర్లు తీసేసా. ఇంకేముందంటే లైట్ స్విచ్ నుంచి వచ్చిన 2 వైర్‌ను ఒక్కొక్క వైర్ ఒక్కొక్క దానికి కనెక్ట్ చేసేసి కంప్లీట్‌గా టేపింగ్ చేసే ముందు మీరేంటంటే చెక్ చేయండి. లైట్ స్విచ్ నుంచి సాకెట్స్ ఉన్నాయి కదా! ఆ సాకెట్స్‌ని కట్ చేసేయండి. కట్టర్‌తో కట్ చేసేసి దీన్ని కలిపేసి టేపింగ్ అయితే నీట్‌గా చేసేసి ఒరిజినాలిటీగా లోపలికైతే తోసేయండి దాన్ని. చూసారు కదా! టేపింగ్ అయితే చేసేసాను. లోపలికి పెట్టేసాను. ఇప్పుడు చెకింగ్ చేద్దాం అసలు ఎట్లా అవుతుంది ఏంటన్నది. కీ ఆన్ చేసాము. కీ ఆన్ చేస్తే లైట్ ఆన్ అయింది. స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అయింది. చూడండి నేను లైట్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఓకే. ఆన్ చేశా, ఆఫ్ చేశా, ఆన్ చేశా, ఆఫ్ చేశా. వర్కింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. డిమ్ అండ్ డిప్ వర్క్ అవుతుంది. సో, ఇంకా బ్యాటరీ అయితే డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. పియాస్ కూడా వర్క్ అవుతుంది. సో, నో ప్రాబ్లమ్. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే హోండా యూనికార్న్ BS6 వెహికల్‌కి లైట్ స్విచ్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో చేసాం. లైట్ స్విచ్ ఇన్‌స్టాలేషన్స్ అనేవి మన ఛానెల్‌లోనే చెక్ చేసేయండి ప్లేలిస్ట్‌లో. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టా అకౌంట్ అయితే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్.